సో కిడ్నీ సమస్యలు, కిడ్నీ లోపల రాళ్ళు అనేది మనం ఎక్కువ చూస్తుంటాం. కిడ్నీ రాళ్ళు రాగానే చాలామంది భయపడుతూ ఉంటారనమాట. అంటే భరించలేని నొప్పితో భయపడుతూ ఉంటారనమాట. ఒకవైపు కావచ్చు, రెండు వైపులా కావచ్చు. కిడ్నీ రెండు సైజులో ఉన్నటువంటి బోత్ కిడ్నీలో రెండు వైపులో ఉన్నటువంటి కిడ్నీ లోపల కూడా రాళ్ళు ఏర్పడిన కేసెస్ లోపల చూస్తూ ఉంటాం. సైజు 2 mm ఉండొచ్చు, 3 mm ఉండొచ్చు, 4 mm ఉండొచ్చు. సైజుతో సంబంధం లేకుండా విపరీతమైనటువంటి నొప్పి, కడుపులో పిసికేసినట్టుగా ఉండడం, ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా వామిటింగ్స్ అవుతూ ఉండడం అనేది రీనల్ క్యాలిక్యులే కిడ్నీ స్టోన్స్లో వచ్చేటువంటి సిమ్టమ్స్ అనమాట. సో ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినాయి, ఆల్రెడీ రీనల్ క్యాలిక్యులే కిడ్నీ స్టోన్ ఉందని డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఇంకా లేట్ చేయకుండా డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. సో ఏమవుతుందంటే సైజు పెరిగే కొద్దీ ఆపరేషన్కి వెళ్ళాలేమో అనే భయం అనేది చాలామంది లోపల ఉంటుంది. బట్ సైజుతో సంబంధం లేకుండా మీకు పెయిన్ కానీ, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండి, మంటగా ఉండి, ఆల్రెడీ కిడ్నీ స్టోన్ ఉందని తెలిస్తే ఇమీడియట్లీ డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఏ సైజులో ఉన్నప్పటికీ కూడా మెడిసిన్స్ తోటి అవి కరిగిపోయి న్యాచురల్గా బయటికి రావడానికి అతి తక్కువ ఖర్చులతో, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఎలాంటి సర్జరీస్ అనేది అవసరం లేకుండా మెడిసిన్స్ తోటి వాటిని హీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్లీ కేసెస్ చూసాం, మేము చాలా రకాల కేసెస్ చూసాం. సో అప్ టు 13 mm ఉన్న స్టోన్ కావచ్చు, 15 mm ఉన్న స్టోన్స్కు వాళ్ళు అంటే హోమియోపతిలో తగ్గుతుందా లేదా అని చెప్పేసి మన దగ్గరికి అప్రోచ్ జస్ట్ అడ్వైస్ కోసం వచ్చిన వాళ్ళు కూడా మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తారు. వాళ్ళ స్టోన్స్ కూడా పడిపోయిన కేసెస్ కూడా చాలా చూసాను అనమాట. 15 mm స్టోన్ తోటి మన దగ్గరికి రావడం జరిగింది అనమాట. 15 mm అనగానే భయపడతారు. న్యాచురల్గా ఎవరికైనా కానీ 15 mm ఉంది, ఇది బయటకు వస్తుందా, లేకపోతే అబ్స్ట్రక్ట్ అవుతుందా, ఎక్కడైనా మధ్యలో యూరేటర్లో ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అవుతుందా, బ్లాడర్లో ఎక్కడైనా అబ్స్ట్రక్ట్ అవుతుందా అని భయంతో ఉంటుంది. సో అలాంటి భయం ఏం అవసరం లేదు. రీసెంట్లీ మనం చూసిన కేసెస్ లోపల 15 mm స్టోన్ కూడా కరిగిపోయి న్యాచురల్గా బయటికి రావడానికి కూడా మనం మెడిసిన్స్ అనేది అందించామండి. సో 15 mm ఉన్న కేసు, ఆ కేసు వితిన్ 2 months లోపలనే ఆ స్టోన్ అనేది పూర్తిగా నెక్స్ట్ సోనోగ్రఫీ చేయించినప్పుడు పూర్తిగా ఎలాంటి రీనల్ స్టోన్స్ లేవు అని చెప్పేసి మనకు రీసెంట్ స్కానింగ్ లోపల వచ్చిన కేసెస్ మనం చూసామండి. సో భయపడాల్సిన అవసరం లేదు. స్టోన్స్ ఉన్నప్పటికీ ఒకసారి మీ దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా రీనల్ కిడ్నీ స్టోన్స్ అనేది పూర్తిగా అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. డాక్టర్ కేర్ హోమియోపతి లోపల కిడ్నీ స్టోన్ సమస్యకి మంచి వైద్యం అందుబాటులో ఉందండి. రీసెంట్లీ లక్ష్మణ్ గారు అని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు. ఆయన కిడ్నీ స్టోన్స్ ప్రీవియస్గా వచ్చేసి ఆయనకు ఆల్రెడీ 2 times రీనల్ క్యాలిక్యులే ఉన్నాయి, సర్జరీ చేయించుకున్నాడు. ఇంకా లాస్ట్కి మళ్ళీ 3rd time కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చాయన్నమాట. అంటే ఈ రీనల్ క్యాలిక్యులే టెండెన్సీ ఉన్నప్పుడు రిపీటెడ్గా మళ్ళీ రావడం అనేది దాని సహజ గుణం అనమాట. ఒకసారి వస్తే ఒకసారి సర్జరీ చేసుకుంటే పోతుందనే కాదు, ఈ లక్ష్మణ్ గారి విషయం లోపల కూడా అదే విధంగా జరిగిందనమాట. ఆల్రెడీ 2 times లిథోట్రిప్సీ చేయించుకున్నాడు, బ్లాస్ట్ చేయించుకున్నాడు, అవి మొత్తం కూడా పోయినాయి. మళ్ళీ రీసెంట్లీ ఫామ్ అయినాయి, మన దగ్గరకు వచ్చారనమాట. సో డాక్టర్ గారు, ఈ రీనల్ స్టోన్స్ ఆల్రెడీ 2 సార్లు నేను సర్జరీ చేయించుకున్నాను, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటుందా అని చెప్పేసి చివరి ప్రయత్నంగా సర్జరీ లేకుండా నాకేమైనా చేస్తారా అని చెప్పేసి మన దగ్గరకు వచ్చారండి. సో స్టోన్ చూస్తే 6 mm స్టోన్ ఉందన్నమాట. 6 mm అండ్ రైట్ కిడ్నీలో వచ్చేసి 6 mm అండ్ లెఫ్ట్ కిడ్నీలో వచ్చేసి 7.2 mm ఉందన్నమాట. అంటే బయోలాటరల్ రెండు వైపులో కూడా కిడ్నీ లోపల రాళ్ళు ఉన్నాయి. సో ఈ సందర్భాల్లో మనం ఏం చేయగలుగుతామా, సర్జరీ సొల్యూషన్ అని చెప్పేసి అడిగారు. నేను చెప్పాను, ఎలాంటి సర్జరీస్ అనేది అవసరం లేదండి. మనం మెడిసిన్స్ తోటి 6 mm కావచ్చు, 7.2 mm కావచ్చు, రెండు కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ ఖచ్చితంగా బయటకు వస్తాయి. మా మీద నమ్మకంతో ఒక 3 months మెడిసిన్స్ వాడండి అని చెప్పాను. ఆల్రెడీ 2 months అయిపోయింది. ఈరోజు స్కాన్ రిపోర్ట్తో వచ్చాడు. రెండు కిడ్నీలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, ఎలాంటి స్టోన్స్ లేవు, స్టోన్స్ అనేది పాస్ అయిపోయినాయండి. సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉన్నాయి, చాలా ఎవిడెన్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. విత్ రిపోర్ట్స్తో, అంటే మీరు రాగానే మమ్మల్ని అడగొచ్చు, స్టోన్స్ ఉన్నాయా, ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి మీ డౌట్స్కి మీరు అడగొచ్చు. మేము రిపోర్ట్స్ కూడా చూపిస్తాము, ఎలాంటి సందేహం లేదు. కిడ్నీ స్టోన్స్కి ఎన్ని కేసెస్ సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసామో మీకు చూపిస్తాము. దాంతోపాటు మెడిసిన్స్ అందిస్తాము. రండి, ఖచ్చితంగా ఎలాంటి సర్జరీస్ లేకుండా రీనల్ క్యాలిక్యులే టెండెన్సీని పోవడానికి కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మెడిసిన్స్ అందిస్తాము. మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.